అధికారంలో ఉన్నామన్న ఇంగితం కూడా లేకుండా టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తుందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నిన్నటి ఎంపీల సమావేశంలో ఫోటోలతో ప్రేలాపనలు, పైశాచిక పోస్టింగ్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. చివరకు మంత్రులు కూడా తమ స్థాయిని మరిచి దిగజారి పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరింది. ఆ మేరకు డబ్బు చెల్లిస్తామని తెలిపింది. 10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేసింది. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి మేరకు అధికారులు ఫైల్ కూడా పెట్టారు. ఆ ఫైల్ ప్రొసీజర్లో ఉండగానే ఎంపీలతో నిన్నటి వైఎస్ జగన్ సమావేశం ఫోటోలను పట్టుకొని వికృత ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. చివరకు ఈ దుష్ప్రచారంలో మంత్రులు కూడా భాగస్వాములు కావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీంద్ర మనకి అప్డేట్స్ అందిస్తారు. రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియా చేస్తున్నటువంటి వికృత పోస్టులు చూస్తుంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎంపీ మీటింగ్లో వైఎస్ జగన్ తన పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చైర్స్, అట్లాగే ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫోటోలన్నీ కూడా చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వికృత పోస్టులు అయితే పెడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన క్యాంప్ కార్యాలయంగా తాడేపల్లిలోని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో ప్రభుత్వ పరంగా సహజంగానే ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏర్పాటు చేసింది. అది జగన్ కానీ, అంతకుముందు చంద్రబాబు అయినా, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎవరికైనా దేశంలో సహజంగా జరిగేటువంటి కార్యక్రమం అది. వారు అధికారంలో ఉన్న సమయంలో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆ ప్రభుత్వమే చూస్తుంది. పదవిలోంచి దిగిపోయే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం, లేదా వారు అవసరమైతే కనుక వాటిని ఉంచుకుంటే దాని తాలూకు అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ చెల్లించడం అనేది సహజంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా జరిగేదే. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం దీన్ని భిన్నంగా చూపిస్తూ జగన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేక భావం తలెత్తేలాగా పోస్టులు అయితే పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవంగా 10 రోజుల క్రితమే క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ తాలూకు పూర్తి వివరాలను ప్రభుత్వానికి క్యాంప్ కార్యాలయ అధికారులు అందించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైపు నుంచినటువంటి చైర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి బెంచీలు కానీ, లేదా ఏదైనా ఫర్నిచర్ మొత్తం సోఫాలతో సహా ఉన్నటువంటి మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు దీని తాలూకు ఖరీదు ఎంతైతే అవుతుందో అది ఆ డీటెయిల్స్ మాకు చెప్తే ఆ అమౌంట్ మేము చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ జగన్ క్యాంప్ కార్యాలయ అధికారులు ప్రభుత్వానికి ఒక ఫైల్ కూడా పెట్టారు. ఆ ఫైల్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఆల్రెడీ అది నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఈ లోపే టీడీపీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా విసిపోతున్నారు. సహజంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎందుకు ఇంత కక్షగట్టి ఏకపక్షంగా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ రవీందర్, యాక్చువల్లీ ఒక మంత్రులు కూడా, మెయిన్ మంత్రులు ప్రజాస్వామ్యంలో కొంచెం ఎథిక్స్ అనేవి ఉంటాయి. కానీ వాళ్ళు కూడా ఈ పైశాచిక ఆనందంలో, ఈ వికృతి చేష్టలు వాళ్ళు కూడా భాగం అవడం ఒకంత ప్రశ్నించాల్సిన అవసరం. ఏమంటారు? నిజానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, సీనియర్ నాయకులు అయ్యన పాత్ర లాంటి వ్యక్తులు కూడా ఈ విధంగా పోస్టులో పెట్టడం, ట్వీట్ చేయడం చూస్తుంటే నిజానికి అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు, వాస్తవాలు ఏంటనేది తెలుసు, ఏం జరుగుతుందో ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వం పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ ఫర్నిచర్ సంబంధించిన వ్యవహారం ఇదంతా అందరికీ తెలిసింది. అయినప్పుడు కూడా ప్రజలను తప్పుదారి పట్టించాలనేది ఒక లక్ష్యంతో, దాంతోపాటు తమ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని బయటపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఏ విధంగా మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ చేస్తున్నటువంటి వికృత పోకడలు, అలాగే వారు పెడుతున్నటువంటి వికృత పోస్టులు చూస్తూనే జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. పైగా దీనికి సంబంధించి తిరిగి అది బూమరాంగ్ అవుతుంది, తమకే ఇబ్బంది అవుతుందని తెలిసినప్పటికీ కూడా వికృత ఆనందం పొందే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా వారు పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే చూసి జనం, ప్రజాస్వామ్యవాదులు అందరూ నవ్వుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడే కాదు, గతంలో చంద్రబాబు ఆయన ఇక్కడ సీఎంగా పనిచేసిన సమయంలో కూడా ఆయన క్యాంప్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంతకుముందు అయితే ఏకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటితో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే కుప్పంలో ఉన్నటువంటి అద్దెకు తీసుకుని ఉన్నటువంటి ఇంట్లో కానీ, అట్లాగే చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లిలో ఉన్నటువంటి ఇల్లుకు సంబంధించి కానీ, ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా తన ఇళ్లకు సంబంధించి, పార్టీ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ జీవాల ద్వారా పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పోయిన తర్వాత వాటి తాలూకు ఇదే విధంగా ఆ ఫర్నిచర్ తాలూకు అమౌంట్ చెప్తే కనుక మేము తిరిగి చెల్లిస్తామంటూ చెల్లించిన పరిస్థితి కూడా చంద్రబాబు గతంలో ఉంది.
సో ఇప్పుడు మాత్రం జగన్ దగ్గరకు వచ్చేసరికి కావాలని వికృత పోకడలు చేస్తూ ఈ విధంగా నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వికృతంగా చేస్తున్నటువంటి చేష్టను చూసి రాష్ట్ర ప్రజలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్. థ్యాంక్ యూ రవీందర్.